నేను మీ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి అతి కొద్ది మంది ప్రజల్ని, లక్షల మంది చూస్తారో, లక్షల మంది నాకు ఓటేస్తారో, లక్షల మంది నా వెనక నడుస్తారో అని నేను భావించటంలా. ఎందుకు అంటే నాకున్నటువంటి స్థాయిలో, నాకున్నటువంటి ఆలోచన విధానంతో నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా, నిజమైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో, నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఒక పార్టీ పెట్టి, ఒక పార్టీలో నలుగురు సభ్యుల్ని కోడేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టి కనీసం కొన్ని ఓట్లైనా తీసుకొచ్చుకుని ఆత్మ ప్రతీకగా నిలబడాలి. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి దేహి అని అడగకూడదు. ఈ పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను సర్వనాశనం చేసినటువంటి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని విభజించి ఈరోజు దుర్మార్గకరంగా దళిత బిడ్డల, బహుజన బిడ్డల పరిస్థితిని దుర్మార్గకరంగా చేసి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమానవీయమైనటువంటి 2014లో విభజన చట్టం ద్వారా చేసినటువంటి అమానవీయ చట్టాలని 2019 వరకు 2024 వరకు కొనసాగించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలకి కొమ్ముగాసేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి అన్యాయం చేస్తుంది, బహుజన బిడ్డలకు అన్యాయం చేస్తుందని పదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఇండిపెండెంట్గా ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత ఏ పార్టీకి లేదు అంటూ ఇండిపెండెంట్గా ఒక వ్యవస్థను స్థాపించడానికి, నలుగురు వ్యక్తులతోటి ఒక రాజ్యాంగ వ్యవస్థ పరంగా ఒక పార్టీ పెట్టుకొని పోటీ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రజలారా ఒక్కసారి ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ముందు వాస్తవాలు పెడతాను, మీరు నిర్ణయం తీసుకోమని అడుగుతున్నా. నేను ఈ రాష్ట్రానికి 2014 తర్వాత జరిగిన మంచేంటి, దళిత బిడ్డలకు జరిగిన మంచేంటి, 2014 నుంచి 2019 వరకేమో చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అసైన్మెంట్ భూములన్నీ లాక్కునే రాష్ట్రంలో దళిత బిడ్డలు ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకున్న సందర్భం మేబీ అది ఒక అనుకోని పరిణామం అని అనుకున్నప్పటికీ కూడా, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి దళితులకి ఏబిసిడి మాలామాదికి వర్గీకరణ చేసి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి రాజ్యాధికారం దక్కకుండా చేసింది మీరే కదా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్యా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కొనసాగించిన మారణ హోమాన్ని 2019 నుంచి 2024 వరకు కొనసాగిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రెండు పార్టీల్లో నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరు? ఇది ప్రశ్న సోదరులారా. నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరు? నిజమైన అంబేద్కర్ వాదన ఎవరిది? దీనికి ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. అంటే 125 అడుగుల విగ్రహం పెట్టి, దాని చుట్టూ ఫౌంటైన్ పెట్టి, ఒక లైటింగ్ పెట్టి, ఒక 1000 మంది దళిత బిడ్డలు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసి, ఒక 26 పథకాలు రద్దు చేసి, ఒక వరప్రసాదం తీసుకెళ్లి శిరోమణనం చేసి, ఒక అబ్దుల్ సలాం తీసుకెళ్లి రైలు కింద పడి చంపేసి, ఒక సుధాకర్ను తీసుకొచ్చి రోడ్డు మీద అర్ధనగ్నంగా ఊరేగించి, ఇక్కడ కిరణ్ కుమార్, చీరాల కిరణ్ కుమార్, పోలీసులు చేస్తున్న చచ్చిపోయిన కిరణ్ కుమార్, అమరావతి రైతులు, ఎస్సీ ఎస్టీ రైతుల మీద SC ST కేసులు పెట్టించి రాష్ట్రంలో దళిత బిడ్డలకు సంబంధించిన 26 పథకాలు రద్దు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళ స్వతంత్రులుగా ఎదగాల్సినటువంటి దళిత బిడ్డల్ని నీ కాలి కింద చెప్పుల్లాగా వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వెలా అంబేద్కర్ వాదివి అవుతావు? నువ్వెలా అంబేద్కర్ వారసుడు అవుతావు? ఈరోజు 100 ACB కేసులు పెడితే 95 ACB కేసులు, 95 ట్రాప్ కేసులు SC STల మీద జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక SC STల ఎంప్లాయీస్ని మాత్రమే దుర్మార్గంగా, వాళ్ళని లంచగొండిగా, అవినీతి పరులుగా చూపిస్తున్నటువంటి నీలాంటి ప్రభుత్వంలో ఏ విధంగా నువ్వు అంబేద్కర్ వాది అవుతావు అని రాష్ట్ర ప్రజలు అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను ఈ వీడియో చూస్తున్నటువంటి ఉద్యోగస్తులను అడుగుతున్నా, ఎంప్లాయీస్ని అడుగుతున్నా, చిన్న సాదా సీదా ఉద్యోగాలు చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అడుగుతున్నా. అమ్మ 15 లక్షల మందిగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నటువంటి అంబేద్కరిజం ఏమైపోయింది? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ బొమ్మ 125 అడుగుల విగ్రహం పెట్టేసి ఒక 500 కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి దాంట్లో నీ సొంత రూపాయి ఏదైనా ఉన్నదా? ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి, ప్రజలు కట్టేటువంటి రూపాయి, 10 రూపాయి పన్నుల్లో నుంచి వేల కోట్ల రూపాయలు, 1.5 కోట్ల
కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కట్టేటువంటి ప్రజలందరి పన్నుల్లో నుంచి ఒక 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆ అంబేద్కర్ విగ్రహం ద్వారా నేను అపర భాగీరథుడిని అపర అంబేద్కరుని అని నువ్వు ప్రకటించుకుంటే నీ సొంత రూపాయి ఇవ్వవు, మీ నాన్న సంపాదించిన రూపాయి ఇవ్వవు, మీ నాన్న సంపాదించిన అక్రమాస్తి ఇవ్వవు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ఒక కమిటీ ఇవ్వవు, దళిత బిడ్డలకు సంబంధించిన పథకాలు రద్దు చేస్తావు, దళిత బిడ్డలకు సంబంధించినటువంటి వాళ్ళని కొట్టి చంపుతుంటే వాళ్ళందరినీ కాచి కాపాడతావు, వాళ్ళందరినీ కూడా అనంతబాబు లాంటి వ్యక్తిని నీ పార్టీలో పెట్టుకొని ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కనీసం సస్పెన్షన్ చేయకుండా 200 కారులతోటి అద్భుతంగా ఊరేగించుకుంటూ తీసుకొచ్చినటువంటి నువ్వు అంబేద్కర్వాది ఎలా అవుతావు? నీ పక్కన కూర్చున్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళు బుద్ధ విగ్రహాల్లాగా మారుతుంటే వీళ్ళు అంబేద్కర్వాదులుగా ఎలా మారుతారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి పరిచయం చేయమని. ఎస్, ప్రపంచానికి చెప్పండి సార్. ఈరోజు మీరు ఏవీ వేశారు కదా, ఆ ఏవీలో చెప్పారు కదా అంబేద్కర్వాదులకి పెత్తందారులకి మధ్య పోటీ అని. పెత్తందారులు ఎవరు సార్? పెత్తందారులు మీరండి. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకొని ప్రజాధనంలో నుంచి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి, దళితులకు సంబంధించినటువంటి, ప్రజాస్వామ్యవాదులకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసి వారిని నీ కాలి కింద చెప్పులాగా ఎదగనివ్వకుండా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా కేవలం 4 పదవులు ఇచ్చేస్తే అంబేద్కర్ వాదం నిలబడిపోతుందా సార్? అంటే ఒక మేరుగు నాగార్జునకి ఎమ్మెల్యే పదవి నుంచి మినిస్టర్ పదవి ఇచ్చేస్తే దళితులు బాగుపడిపోతారా? ఒక తానేటి వనితకి హోమ్ మినిస్టర్ చేసేస్తే దళితులు బాగుపడతారా? ఒక హోమ్ మినిస్టర్ సుచరితకి ఎమ్మెల్యే నుంచి హోమ్ మినిస్టర్ చేసేస్తే దళితులందరూ బాగుపడిపోతారా? అత్యంత దుర్మార్గకరంగా భారతదేశంలో ఎన్నడూ లేనట్టుగా 2019 నుంచి 2024 వరకు భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకి సమాధానం ఏం చెప్తారు సార్? ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ హయాంలోనే 26 పథకాలు రద్దయిపోయి భూమి కొనుగోలు పథకం దగ్గర నుంచి, స్కాలర్షిప్ పథకం దగ్గర నుంచి, విద్యా పథకం దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకునేటువంటి స్కాలర్షిప్లు జీవోఎంఎస్ నెంబర్ 77 రద్దు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చూడని అమానుషం లేదు. ప్రజలు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ మళ్లించి కనీసం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఒక్క రోడ్డు కూడా వేయని, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఒక్క ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వని, ఉన్నత విద్య చదువుకునేటువంటి పిల్లలకి ₹1 కూడా ఇవ్వని, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలని స్టడీ సర్కిల్లో సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చేటువంటి ఉచిత ట్రైనింగ్ స్టడీ సర్కిల్స్ని రద్దు చేసినటువంటి అంత దుర్మార్గ నికృష్ట ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరెలా సార్ అంబేద్కర్ వాదులుగా క్లెయిమ్ చేసుకుంటారు? మీరెలా అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పట్టుకునేటువంటి స్థాయి కూడా మీకు లేదు అని జేబీఎంరావు భారత్ పార్టీ భావిస్తుంది.